సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ కార్యాలయంలో శనివారం సాయంత్రం డీఎస్పీ ఆధ్వర్యంలో ఫోన్లు పోగొట్టుకున్న 8 మంది బాధితులకు ఫోన్లను డీఎస్పీ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. వారు గతంలో సదాశివపేట మార్కెట్లో మరియు బస్టాండ్లో బస్సు ఎక్కే సమయంలో తమ యొక్క ఫోన్లను పోగొట్టుకోవడం జరిగింది. 8 ఫోన్ల విలువ దాదాపు 1,90,000 రూపాయల వరకు ఉంటుందని అన్నారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ మార్కెట్లో మరియు బస్సు ఎక్కే సమయంలో తమ ఫోన్లు జాగ్రత్తగా ఉంచుకోవాలని, రద్దీ సమయంలో ఫోన్లు దొంగిలించే అవకాశం ఉన్నదని తెలిపారు. ఫోన్లు పోగొట్టుకున్న వారు ఫోన్ బిల్, ఆధార్ కార్డ్ తీసుకొని మీ సేవలో అప్లై చేసి మీరు స్వయంగా గాని లేక టీ అప్లికేషన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చినట్లయితే CEIR పోర్టల్లో అప్లై చేసి ఆ యొక్క ఫోన్ బ్లాక్ చేయడం జరుగుతుందని, తర్వాత ఆ ఫోన్లు దొరికే అవకాశం ఉంటుందని అన్నారు. ఎవరు కూడా సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనే ముందు దాని యొక్క బిల్లు చూసి వారి వద్ద బిల్లు ఉంటేనే కొనాలి, లేనట్లయితే కొన్నవారు కూడా డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.